హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మహేంద్ర. ఈ వీడియోలో వచ్చేసి విన్నర్ గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. అసలు ఎంత ఓటింగ్ డిఫరెన్స్ అంటే అసలు ఆ కోట్లలో ఓటింగ్ డిఫరెన్స్ తోటే ఒక పర్సన్ అయితే విన్ అయ్యాడు. నన్ అదర్ దాన్ పల్లవి ప్రశాంత్. నెక్స్ట్ లెవెల్ అసలు ఓటింగ్లో ప్రపంచం. మనం అన్అఫీషియల్ పోస్ట్లో లాస్ట్ టైము రేవంత్ ఎక్కువ ఓటింగ్ ఉండడం, శ్రీహాన్ విన్ అవ్వడం చూసి చాలామంది చాలా కంగారు పడిపోయారు. అబ్బా ప్రశాంత్ విన్ అవుతారో లేదో అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉండిపోయింది కదా. ఎంత డిఫరెన్స్ అంటే కోట్లలో డిఫరెన్స్ తోటి ఫస్ట్ ప్లేస్కి అయితే ప్రశాంత్ అయితే వెళ్ళిపోయాడంట. రన్నర్కి విన్నర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉందంట. యాజ్ పర్ ద లీక్స్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్. అసలు ఆ గుద్దితే ఓటింగ్ పోల్ పగిలిపోయింది అన్నట్టు ఆ రేంజ్లో ఓట్లు వేశారు. మిస్డ్ కాల్స్ ప్రతిసారి బిజీ రావడం, కలవకపోవడానికి రీజన్ ఏమన్నా ఉంది అంటే ఇదే. నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడిందంట. అసలు విన్నర్ అయితే దరిదాపుల్లో లేడబ్బా, ఆ రేంజ్లో పడింది అనమాట. సారీ విన్నర్ అన్న రన్నర్ దరిదాపుల్లో కూడా లేడు విన్నర్కి, ఆ రేంజ్లో పడిందంట. ఇక కొద్దో గొప్ప ఏమన్నా ఒక రేంజ్కి తీసుకురావాలని చెప్పనేసి వల్ల ప్రశాంత్ ఏవీని కట్ చేయడం కానీ, లాస్ట్ వీక్లో టాస్క్ ఆడకుండా ఒక రకంగా తీసుకురావడం కానీ జరిగింది. దీనికే అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అయితే పడింది పల్ల ప్రశాంత్కి అయితే మాత్రం. నెక్స్ట్ లెవెల్ కోట్లలో ఓటింగ్ అని అర్థం చేసుకోండి, ఒక రేంజ్లో పడింది. అసలు ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టు నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు. అసలు ఓటింగ్లో ప్రపంచం. అసలు ఇప్పటిదాకా ఎవరికి ఆ రేంజ్లో ఓటింగ్ పడలేదు. ఏ సీజన్లో కూడా ఈ రేంజ్లో ఓటింగ్ అయితే ఎవరు వేయలేదు. అంటే ఇంకొక లెవెల్ అబ్బా ఇది మాత్రం. ఈ సీజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా అయిపోతే రన్నర్ గురించి మాట్లాడుకుంటే మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే శివాజీ గారు అని చెప్పనేది మనకు వచ్చిన న్యూస్. కాకపోతే నెక్స్ట్ ఇంకా షోని కొంచెం టీఆర్పీ రేంజ్ తీసుకెళ్ళడానికి ఏమన్నా ప్లాన్ చేస్తే తప్పనిచ్చి యాజ్ పర్ ద ఓట్స్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివాజీ గారు అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకా థర్డ్ ప్లేస్లో అమర్దీప్. కానీ ఇంక చూడాలి నెక్స్ట్ అది ఏం జరుగుతుంది ఏమనేది. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. ఫోర్త్ ప్లేస్లో ఉండేది నన్ అదర్ దాన్ యావర్. స్పై మ్యాచ్లో ముగ్గురు పర్సన్లకి ఎలా పడ్డాయో ఓట్లు. నెక్స్ట్ లెవెల్. అసలు నేనైతే ఇప్పటిదాకా ఏ సీజన్లో కూడా ఏ బ్యాచ్కి ఈ రేంజ్లో సపోర్ట్ చేయడం ఆడియన్స్ నుంచి నేను ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ లెవెల్. అసలు యావర్ ఫోర్త్ ప్లేస్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి జస్ట్ 1% డిఫరెన్స్ అంట. లిటరల్లీ స్పై బ్యాచ్ని అయితే మాత్రం ఆడియన్స్ అంత బాగా ఓన్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఒకరికొకరు తీసేసే కంటెస్టెంట్లు ఎవ్వరు కూడా స్పై బ్యాచ్లో లేకపోవటం ఈ సీజన్ ఒక గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అమర్దీప్ కూడా మంచి హ్యూజ్ ఫాలోయింగ్ అయితే ఉంది. అక్కడక్కడ కొద్దిగా అదేమంటారు కదా, మిస్టేక్స్ లేకుండా ఉంటే అమర్దీప్ కూడా విన్నర్ మెటీరియలే. ఇకపోతే ఫిఫ్త్ ప్లేస్లో ప్రియాంక జైన్ టాస్కుల్లో నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్ పెట్టింది కాబట్టి ఫిఫ్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇక సిక్స్త్ ప్లేస్లో అర్జున్ స్టార్టింగ్లో వచ్చుంటే మేబీ విన్నర్ రేస్లో ఉండేవాడేమో. అర్జున్కి ఏమన్నా మైనస్ ఉంది అంటే స్టార్టింగ్లో రాకపోవటం అదొకటే. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండటం కానీ ఏమన్నా జరగటం వల్ల రాలేదేమో. హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ అర్జున్ రావాలని కోరుకుందాం. అర్జున్ నుంచి మంచి ఎఫర్ట్స్ అనేది ఇచ్చుంటే బాగుండేది. అర్జున్ ఇక్కడ వాంటెడ్గా అయితే నెగిటివ్ అవ్వలేదు. అంటే రావడమే 5 వారాల తర్వాత వచ్చాడు. అప్పటికే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. పల్ల ప్రశాంత్కి అండ్ శివాజీ గారికి ఎవరికి మంచి ఓటింగ్ అయితే ఉండింది, స్టార్టింగ్ నుంచే ఉంది. ఓకేనా. సో ఇంకా అవన్నీ ఇంకా పోవాలంటే వాళ్ళు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తేనే ఆ ఓటింగ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుందని నా ఒక్క పాయింట్తోనే అక్కడ అర్జున్ వచ్చేసి అక్కడ శివాజీ గారి గురించి అండ్ పల్ల ప్రశాంత్ గురించి బ్యాక్ విషింగ్ చేయడం జరిగింది. అంతకుమించి ఇంకేం లేదు. అదే ఒక గేమ్ స్ట్రాటజీ అంతే, దాని నుంచి ఇంకేం లేదబ్బా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాటర్డే ఎపిసోడ్లో ముగ్గురిని అయితే ఎలిమినేట్ చేసుకుని వస్తారంట. టాప్ 6, టాప్ 5, టాప్ 4. మిగిలింది మనకి సండే 7 o'clock స్టార్ట్ అవుతుంది కదా. దాంట్లో మిగిలిన కంటెస్టెంట్ని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారంట. ఇది ప్రాసెస్. ఫైనల్గా ఎడ్డని తీసుకొచ్చి నిలబెడతారు. ఇక్కడ మ్యానిపులేషన్స్ ఏమన్నా జరిగేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. చూడాలా. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసాం, నువ్వు రైతులకు ఇస్తానన్నావు కదా అని ఈ పాయింట్స్ కూడా తీసుకురావచ్చు. చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఎవరన్నా పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటారు కదా, మన వీడియో ఎవరైనా చూస్తుంటే చెప్పండి. ఆల్రెడీ బీభత్సమైన ఓటింగ్ పడింది కాబట్టి అమౌంట్ ఏమైనా తీసుకునే సిచ్యువేషన్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా అడిగితే మ్యాక్సిమం వద్దని చెప్పండి. ఎందుకంటే లాస్ట్ వీక్ లాగా విన్నర్కి అన్యాయం జరగకూడదు అనేది నా పాయింట్. అంతకుమించి ఇంకేం లేదు. ఇకపోతే ఈవెంట్కి రవితేజ గారు అయితే వస్తున్నారంట. గ్రాండ్ ఫినాలేలో గెస్ట్ ఎవరు లేరంట, నాగార్జున సారేనంట. ఇకపోతే ఎక్స్ కంటెస్టెంట్లు నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో,
ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవి చేసుకొని వస్తారంట. ఇది మనకు వచ్చిన అప్డేట్స్. గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మంచి హిట్ అయింది కాబట్టి ఈవెంట్ అనేది చాలా బాగా కండక్ట్ చేశారనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఆనందంగా చెప్తున్నాను. మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సీజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టార్టింగ్లే మీకు బోర్ కొట్టే అదే జస్ట్ ఇంట్రో చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలా కాకుండా నెక్స్ట్ లెవెల్లో మంచిగా తీస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం, తగ్గేది వెళ్ళే. థ్యాంక్ యూ, లవ్ యూ, బై.